అదృష్టం మన అరచేతిలో రేఖల వల్ల కాదు, అవిశ్రాంత చేతుల వల్లే. తలరాత కూడా శ్రామికుల ముందు తలవంచుతాం. నమస్కారం, నేను మీ బ్రహ్మాజని. రండి, మనసు కలిసి చూద్దాం. పిరామిల్ ఫైనాన్స్ ప్రెజెంట్స్ సమీక్ష. ఒక చెక్క ముక్కను కూడా శ్రమతో చక్కటి కళాకృతిగా మార్చవచ్చు. అలాగే జీవితంలో కూడా శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. రండి, అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తాను. నమస్తే సార్. నమస్తే చారి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. మీరు కార్పెంటర్ పని చేస్తుంటారు కదా? కార్పెంటరీ వర్క్ చేస్తా, ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తూ ఉంటాం. మీ గురించి 4 మాటలు చెప్పండి. అసలు ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఫ్యామిలీ గురించి, మీ ఊరు గురించి. మాది వచ్చేసి వరంగల్ డిస్టిక్ సార్. వరంగల్ డిస్టిక్లో పాలకుర్తి మండల్, గూడూరు విలేజ్. మా నాన్నగారు వచ్చేసి అన్నే కార్పెంటరీ వర్క్ చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. మా మామ కూడా హైదరాబాద్లో కార్పెంటరీ వర్క్ చేస్తాడు. ఆయన త్రూ నేను హైదరాబాద్కు రావడం జరిగింది. 2003లో వచ్చాను. 2014 నుంచి నేను ఓన్గా కాంట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఎప్పటికీ ఒకరి కింద చేయడం బాగుండదు కదా, మనం కూడా పైకి ఎదగాలి. ఓకే, మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో? మాకు 10 ఏళ్ళ అనుభవం ఉంది. 10 ఏళ్ళ? అయితే చాలా ఇల్లు కట్టుంటారు. ఇలాంటి అందమైన ఇల్లు కట్టడంలో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఒక కస్టమరు ఒక మంచం పెద్దది కావాలంటాడు, ఒక కస్టమర్ మంచం చిన్నది కావాలంటాడు, ఒక కస్టమర్ వచ్చేసేసి కబోర్డుకు డిజైన్ కావాలంటాడు. దాన్ని చేయడం వల్ల వాళ్ళు ఆనందపడితే మేము దానికంటే ఎక్కువ ఆనందపడతాం సార్. సో ఎంతమంది ఇన్ని ఇల్లు కట్టారు కదా అందంగా. సార్, సో మీ సొంత ఇంట్లో కూడా మీరే కార్పెంటర్ వర్క్ చేసేసుకున్నారా? అయితే మాకు ఇల్లు లేదు సార్, రెంట్కే ఉంటున్నా. ఇక రెంట్ కాడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్? సౌండ్ పొల్యూషన్ అంటాడు, డిస్టర్బెన్స్ అంటాడు, కరెంటు వాడుతున్నాం అంటాడు. బయట చేసుకుందామంటే మాకు షాప్ లేదు, లేట్ అవుట్ చేయాలి, నైట్ చేయాలి, ఇంటికి వస్తాం, ఇంటికి రాగానే గేటుకు లాగేసుకుని ఉంటాడు. చారి గారు, ఇన్ని కష్టాలు పడే బదులు స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అప్పు తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా? స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అప్పు తీసుకోవడం వల్ల రిలేషన్షిప్ దెబ్బతీస్తుందని నా డబ్బులతో నా సొంత ఇల్లు కట్టుకోవడం నా కలస్. మరి ఎలా సాల్వ్ చేసుకున్నారు ఈ ప్రాబ్లమ్స్ అని? అంటే కొన్ని డబ్బులు పోయి చేసినప్పుడు ఒక జాగా తీసుకొని అందులో రేకుల షెడ్ వేసుకొని అందులోనే వండుకుంటూ అలానే పని చేసుకుంటూ ఉండేది. అయితే ఆ రేకుల షెడ్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం జరిగిందంటే, పిల్లలకు ఎండాకాలం వచ్చేసరికి బాగా వేడి వచ్చి వాళ్ళని ఊరికి హాస్పిటల్ తీసుకపోడు, ఎండ దెబ్బ కొడితే. ఇక వర్షాకాలంలో అయితే మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చుడు, మనం ఏమన్నా పనిముట్లు పెడితే అవన్నీ తడుసుడు, ఖరాబ్ అవ్వడు. మా భార్య మొత్తం నీళ్ళని బయటికి ఎత్తిపోసుడు. నైట్ పూట వచ్చిందంటే ఎవరం నిద్రపోయేది కాదు. సరే, ఇన్ని ఇబ్బందులు ఉంటే మీరు సొంత ఇల్లు ఎలా కట్టుకున్నారు? మీరు? మేము 4-5 బ్యాంకుల చుట్టూ తిరిగినా నేను. లోన్ ట్రై చేశారు? లోన్ ట్రై చేసాం. ఒక బ్యాంకులో పోతే నీకు షాప్ లైసెన్స్ అంటాడు, ఒక బ్యాంకులోకి వెళ్తే మీకు లోన్ ఎక్కడ వస్తుందో అని అంటాడు. అయితే నేను అలానే తిరిగినా. మా లాంటి సామాన్య లకు ఇల్లు కట్టుకునే కోరికలు ఉంటాయి, కానీ ఏ బ్యాంకు పట్టించుకునేది లేదు మాకు. ఎందుకంటే డైలీ వైజ్ డబ్బులు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ జమ చేసి మేము ఇల్లు కట్టుదామా అంటే కాని పరిస్థితి. సో బ్యాంకు వాళ్ళు ఎవరో డాక్యుమెంట్స్ లేకుండా లోన్స్ ఎవరు యాక్చువల్గా, అయినా సరే మీకు లోన్ ఎలా వచ్చింది? అయితే నాకు తెలిసిన కస్టమర్ ఉండే, అయితే ఫెర్మిల్లో ఒకసారి ట్రై అయ్యి ఖాళీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే తీసుకుపో ఫస్ట్. వాళ్ళు అడిగినప్పుడు తతిమ డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతారో దాన్ని చూద్దామని చెప్పండి. ప్రొసీజర్ మీకు ఈజీగా వచ్చిందా? వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఇంటికి వచ్చిర్రు, మా రేకుల షెడ్ కాడికి వచ్చిర్రు, చూసుకున్నారు. నేను తీసుకునే హార్డ్వేర్ తీసుకునే షాప్కి వెళ్ళిర్రు. అక్కడ కూడా వాళ్ళని కూడా అడిగారు, అంటే ఏమన్నా ఉద్దర ఇట్లా తీసుకుంటాడా సామాను, అంటే మొత్తం నగదిచ్చి తీసుకుంటాడా లేకపోతే ఎట్లా తీసుకుంటాడా అని అన్నాడు. రోజు ఎంత, డైలీ ఎంత సంపాదిస్తారు, మీకు పేమెంట్ కరెక్ట్ వస్తాడా, అంటే మీకు ఏమైనా డ్యూ పెడతాడా అని వాళ్ళని అడిగారు. నేను చేసే శైల మీదకి పోయి కస్టమర్ను కూడా అడిగారు అన్నట్టు. మీ గురించి బాగా చెప్పారా? మంచి రిపోర్ట్. అంటే మేము మా లేబర్కి ఎప్పుడు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నా కానీ లేబర్కి ఎన్నడూ ₹1 ఆపలేదు. ఎవరి పేమెంట్ వాళ్ళకి క్లియర్గా చేసేది. మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా వాళ్ళకు క్లియర్ చేసినాకనే మనం చేసుకోవాలి. వాళ్ళు బాగుంటేనే రేపు నేను కూడా బాగుపడతా.
మరి నేను ఎక్కడైనా సామాన్ తెచ్చినా కానీ కస్టమర్ కొద్దిగా వెనక ముందు అయినా కానీ నేను సెట్ చేసేసి వాళ్ళకు షాప్లో అతనికి ఇచ్చేసి. ఓ గుడ్ గుడ్. అంటే మీ క్యారెక్టర్ చూసి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చి చారి మంచి బాలుడు అని సర్టిఫికేట్ ఇచ్చారు. అంతే కదా, అంతే ఇచ్చారు. ఓకే. 3-4 days తర్వాత మాకు శాంక్షన్ లెటర్ పంపించాడు. ఇదేందో లెటర్ పంపించారు, దీని గురించి ఏందో నాకు తెలియదు అని నేను అన్నా. అయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తున్నాం మేము, 90 daysలో నువ్వు కన్స్ట్రక్షన్ ఇట్లా స్టార్ట్ చేసుకో అని అన్నారు. నాకంటే మా ఇంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతారు. మా పిల్లలు అయితే ఇప్పటి నుంచి అలానే పోయి ఉందాం. అంటే నేను ఎన్ని సైడ్లు చేస్తున్నా కదా, ఒక్కొక్క సైడ్ మీద పోయినప్పుడు నేను అనుకునేది అన్నట్టు ఇట్లా కట్టగలుగుతున్నా లేదా. చారి గారు, మీ కథ వినగానే నాకు చాలా అద్భుతం అనిపించింది. మీరు చాలామందిని ఇన్స్పైర్ చేస్తారు. మన భారతదేశం చిన్న చిన్న సందుల్లోనే వృత్తి పట్ల ఎంతో ప్రేరణ కనిపిస్తుంది. అది మన విలువల యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ విలువలకి ప్రాధాన్యత దొరికింది కాగితాల కన్నా. మళ్ళీ కలుద్దాం ఇంకో విలువైన అనుభవంతో. నమస్తే.